హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో వ్యవసాయ శాఖ పరిశోధన సంస్థ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ అయితే పడ్డాయి. ఇది మీ సొంత రాష్ట్రంలో పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. మీకు శాలరీ అనేది 36,000 అయితే ఇస్తారు ఫ్రెండ్స్. దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు, అలాగే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. దీనికి మేల్ ఫీమేల్ చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఏ విధంగా అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో ఈ వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. దీనికి ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే వచ్చేసి వీడియోలోకి అయితే వచ్చేద్దాము. అండ్ వీడియో కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ నుంచి అయితే వచ్చింది. వివరాల్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే చూడండి. ఎల్ఐసి నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే పడ్డాయి, చెక్ చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా అయితే చేసైతే పెట్టాను. రెవెన్యూ శాఖ నుంచి ఈడీ ఆఫీస్లో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. రైల్వే శాఖ నుంచి ఉద్యోగాలు, పశువర్ధన శాఖలో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. పర్మనెంట్ ఉద్యోగాలు అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ పర్మనెంటే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్కువ చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ షార్ట్స్ రూపంలో కూడా నేను ఎప్పటికప్పుడు ఏమన్నా పర్మనెంట్ నోటిఫికేషన్స్ ఉంటే ఇలా చేసి అయితే పెడుతూ ఉంటాను. ఒకసారి చెక్ చేసుకోండి, మీకైతే యూజ్ అయితే అవుతాయి. అండ్ కమ్యూనిటీ పోస్టుల ద్వారా అయితే మాత్రం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అయితే పెడుతూ ఉంటాను. సో ఇవన్నీ కావాలి, ఎప్పటికప్పుడు తెలియాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నీ మీకైతే వచ్చేస్తాయి. నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, స్కూల్ ఆఫ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, రాజేంద్ర నగర్, హైదరాబాద్ నుంచి అయితే వచ్చింది. అండ్ పొజిషన్ అయితే వచ్చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎందులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ అండ్ రెలవెంట్ ఫీల్డ్లో ఉండాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, మీకు పీజీడీసీ అయితే అనుభవం అయితే ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఇన్ మేనేజింగ్ ఆడియో విజువల్ ఎయిడ్స్ మీద మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. స్టూడెంట్ మేనేజ్మెంట్ అని క్లియర్గా ఇచ్చారు. ఒక పొజిషన్ అయితే ఉంది. మేనేజ్ హైదరాబాద్లో అయితే ఉంటుంది. మీకు డ్యూరేషన్ ఆఫ్ 1 year అయితే ఉంటుంది. ఫర్దర్గా దాన్ని బట్టి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు. మీరు ఒకవేళ జాబ్ జాయిన్ అయితే ఎటువంటి డ్యూటీస్ అంటే అక్కడ ఏం వర్క్ చేయాలో కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చదవండి. అండ్ 36,000 per month శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. 35 years మీ ఏజ్ ఉండాలి. లాస్ట్ డేట్ అయితే 29th July 2024 5 PM అనేది ఇచ్చారు క్లియర్గా. మీకు లింక్ ఆఫ్ సబ్మిషన్ అయితే వచ్చేసి ఇది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని అప్లై అయితే చేసుకోవాలి. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ ద ఇంటర్వ్యూ అని క్లియర్గా చెప్పారు. షార్ట్ లిస్ట్ అయితే మాత్రమే పిలుస్తారు. సో నేను క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా దీనికి అప్లై చేయాలో అనేసి. నేను లింక్ కనుక క్లిక్ చేసినట్లయితే ఇలా దీనికి తీసుకొస్తుంది పోర్టల్కి. ఈ పోర్టల్కి తీసుకొచ్చిన తర్వాత ప్రిన్సిపల్ కోఆర్డినేటర్ ఉంది కదా, సో నేను దీనికి అప్లై చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దీనికి అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన వెంటనే ఇక్కడైతే వచ్చేసి లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ లేవు కాబట్టి నేను క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళేసి ఇక్కడ క్యాండిడేట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి రిజిస్టర్ అయితే చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. సో అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయండి. మీకు ఎవరికైనా ఎటువంటి డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, డీటెయిల్ నోటిఫికేషన్ చేయండి అక్క అప్లికేషన్ ప్రాసెస్ అంటే. నేను తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా కావాలి అనుకుంటే వాళ్ళు కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి వచ్చిన మేనేజ్ నుంచి వ్యవసాయ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్. సో మీకైతే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇది మన హైదరాబాద్లోనే. దీనికి ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్నైతే కాంటాక్ట్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.